అంటే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఏంటి పరిస్థితి? పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు మామూలుగా అంతకుముందు గతంలో వాళ్ళ నాన్నగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీభత్సమైన అవినీతి చేసి ఏంటి ఆర్థిక నేరాలు ఆర్థిక ఆరోపణలు చేసుకొని ఆ, సంపాదనకు మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి అనేక కేసుల్లో ఈడీ కేసుల్లో ఆస్తులు జప్తు చేసుకోబడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ డైరెక్ట్గా అతనే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మొన్నటిదాకా అతని అతని 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటికి వెలుగు తీసి దానికి తగ్గట్టుగా అతనికి ఒక 20 ఏళ్ళైనా జైల్లోనే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకొకసారి అసలు వైసీపీ పార్టీ అనేది రాబోయే 2029లో మటుకి కనుమరుగైపోయి పార్టీ తరఫున అభ్యర్థులు కూడా ఎవరు పోటీ చేయడానికి ఉండరు, పార్టీ కూడా ఉండదని చెప్పి మేమందరం భావిస్తున్నాం. అంటే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం ఎలా ఉండబోతుందంటారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అనేది బోండా ఉమ్మ గారికి అడ్డ. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వ్యాప్తంగా 21 డివిజన్లు ఉన్నాయి. 21 డివిజన్లో కూడా ఏ రోడ్లోకి వెళ్ళినా ఒక నలుగురిని పేరు పెట్టి పిలిచేంత అవగాహన, నాయకత్వం బోండా ఉమ్మ గారికి ఉంది. కాబట్టి బోండా ఉమ్మ గారు అంటే ప్రజలందరూ కూడా ఇంట్లో సొంత మనిషి అని భావిస్తారు. ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక ఇంట్లో బంధువులాగా చూస్తారు. కాబట్టి బోండా ఉమ్మ గారి సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా 25,000 పైచిలకు మెజార్టీ వస్తుందని మా మాట కాదు, ప్రజల మాట. ఎందుకంటే మేము బోండా ఉమ్మ గారిని అభిమానిస్తాం, ఆయనతో పాటు నడుస్తాం. కాబట్టి మేము అనేది కాదు, ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కానీ బోండా ఉమ్మ అంటున్నారు. ఖచ్చితంగా బోండా ఉమ్మ గారు సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 పైచిలకు మెజార్టీతో గెలిచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా బోండా ఉమ్మ గారు ఈసారి మళ్ళీ చరిత్ర తిరగరాస్తారని, గతంలో కూడా ఎన్టీఆర్ జిల్లాలో 2014లో రికార్డు ఆయన పేరు మీద ఉంది. దాన్ని మళ్ళీ ఆయన తిరగరాసుకుంటాడు. ఖచ్చితంగా బోండా ఉమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము అందరం భావిస్తాం.